Hello guys, welcome back to AP Budget 2024-2025. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ సెషన్లో మనం డిస్కస్ చేసుకోబోయేది రూరల్ డెవలప్మెంట్. ఏం డెవలప్మెంట్? ఆ యొక్క రూరల్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది, అమరావతి క్యాపిటల్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది, అండ్ డ్రోన్ క్యాపిటల్. ఓకేనా, ఇటీవల మనకి మంగళగిరిలో అక్టోబర్ 22 నుంచి 24 వరకు చూసుకుంటే ఆ డ్రోన్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరిగింది. అండ్ డ్రోన్కి సంబంధించిన హబ్ ఓర్వకల్ కర్నూలు జిల్లాలో 300 ఎకరాలు అనేది కేటాయించడం జరిగింది. సో రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆ యొక్క గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మీ అందరికీ తెలిసిందే కదా. సో ప్రత్యేకమైన గ్రామ సభలు అనేది నిర్వహించి, ప్రత్యేకమైన స్పెషల్ గ్రామ సభాస్ అనేది నిర్వహించి, సో దాదాపు 13,000 పైచిలకు, ఓకేనా, 13,000 ప్లస్ ఆ యొక్క గ్రామ పంచాయతీల గ్రామ సభలు నిర్వహించి, సో దానికోసం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎట్ ఏ టైం ఇన్ని గ్రామ సభలు నిర్వహించారని చెప్పేసి అదొకటి ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, పవర్లోకి వచ్చిన 100 days కంప్లీషన్, ఎన్ని డేస్ కంప్లీషన్? 100 days కంప్లీషన్ ఏదైతుందో పూర్తి చేసిన సందర్భంగా ఈ యొక్క ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా ఆహ్వానితులుగా ఉండడం జరిగింది, ప్రత్యేకమైనవి. సో అదొకటి డిస్కస్ చేద్దాం. అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది ఏదైతుందో, పట్టణాభివృద్ధికి సంబంధించింది, అండ్ అమరావతి క్యాపిటల్ ఏదైతుందో దాదాపు కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈ బడ్జెట్లో, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కాదు, 15,000 కోట్లు. ఎన్ని కోట్లు? 15,000 కోట్లు అనేది ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం, రాజధాని అభివృద్ధి కోసం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఈ డ్రోన్ సమ్మిట్ అనేది ఏదైతుందో దాదాపు 35,000 మందికి ఆ యొక్క డ్రోన్స్ని ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ యొక్క డ్రోన్ హబ్ అనేది మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో మనం, ఏపీ బడ్జెట్లో మనం కంటిన్యూ చేద్దాం. ఎస్, అండర్ ద ఏబుల్ లీడర్షిప్, కనిపిస్తుందా మీ అందరికి కూడా? ఎస్, అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ హానరబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అవర్ గవర్నమెంట్ హ్యాస్ టేకన్ అప్ ఇనిషియేటివ్స్ టు బ్రింగ్ బ్యాక్ ద పాస్ట్ గ్లోరీ ఆఫ్ ది పంచాయత్ రాజ్ సిస్టమ్. పూర్వ వైభవం అనేది మేము తీసుకొస్తాము, స్వర్ణ పంచాయతీ అనేది తీసుకొస్తాము. అవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంట్స్ అమ్మ. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అంత ఇంపార్టెంట్ కాదు, అయితే ఇది మనకి ఇంపార్టెంట్. స్పెషల్ గ్రామ సభాస్ వేర్ కండక్టెడ్ ఇన్ ఏ సింగిల్ డే ఆన్ 23rd August. ఒకే రోజున, అది ఏ రోజు అడిగే ఛాన్సెస్ ఉంది, 23 ఆగస్టు 2024 ఏదైతుందో ప్రత్యేకమైన గ్రామ సభలు నిర్వహించి దాదాపు 13,326 గ్రామ పంచాయతీలు అనేది ఎంజీ నరేగాకి సంబంధించిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ఒక యాక్షన్ ప్లాన్, మొట్టమొదటిగా ఆ యొక్క రోడ్లు అనేది కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ కి శాంక్షన్ చేయడం జరిగింది. సో విత్ త్రూ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఆల్ జీపీస్ ఇన్ ద ప్లానింగ్ ప్రాసెస్. తెలుసు కదా, ఇది వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఇవ్వడం జరిగింది. సో గ్రామ సభలు అనేది ప్రత్యేకంగా నిర్వహించి, గ్రామ సభ అంటే తెలుసు కదా, ఈ యొక్క 100 రోజులు ఎంజీ నరేగా స్కీమ్ కింద ప్రయారిటైజ్ చేస్తారు. ఏది ప్రధానం, ఫస్ట్ వర్క్స్ అనేది మనం ఏం కట్ చేయాలి, ముందు రోడ్లకి ప్రయారిటీ అనేది ఇవ్వాలా, లేదంటే చెరువుల యొక్క పూడక తీతక అనేది ప్రయారిటీ అనేది ఇవ్వాలా, ఓకేనా. సో లేకపోతే మనకి ఏమన్నా ఆ యొక్క హౌసింగ్కి సంబంధించిన ఏమన్నా దానికి ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే స్కూల్ బిల్డింగ్ అనేది కట్టాలా, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ అనేది నిర్మించాలా, పైప్ లైన్సా, స్ట్రీట్ లైట్సా, ఓకేనా, మొక్కల్ని ఏమన్నా నాటాలా, అంటే కొన్ని వర్క్స్ అనేది ప్రయారిటైజ్ చేస్తారు. ఏది ఫస్ట్, ఏది సెకండ్. ఆ అధికారం అనేది మీ అందరికీ తెలిసిందే. 9th ఏదైతే మనం చెప్పుకున్న పార్ట్లో 9వ ఆ యొక్క భాగంలో చూసుకుంటే పంచాయతీ గ్రామ సభ అనేది డిసిషన్ అనేది తీసుకుంటుంది, నిర్ణయాలని తీసుకుంటుంది, ఏది ఫస్ట్ ఏది లాస్ట్ అని చెప్పేసి. సో అలా మొట్టమొదటిసారిగా ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు అనేది నిర్మించాలని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు తీసుకునే ఇనిషియేషన్స్ అనమాట. ఓకేనా, దీని గురించి మనకి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది యాక్షన్ ప్లాన్ హ్యాస్ బిగన్ విత్ లేయింగ్ ఆఫ్ సిమెంట్ రోడ్స్ ఇన్ ఆల్ విలేజ్. చెప్పే కదా, సిమెంట్ రోడ్స్ అనేది వేయించాలి. సో అవర్ గవర్నమెంట్ హ్యాస్ రిస్టోర్డ్ ద ప్రైడ్ ఆఫ్ పంచాయత్ బై ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే. ఎస్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ అనేది గతంలో చూసుకుంటే మైనర్ పంచాయతీలకి, మేజర్ గ్రామ పంచాయతీలకి 100 రూపాయలు, 250 రూపాయలు ఇచ్చేది. ఇప్పుడు ఆ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి గ్రామ పంచాయతీలకు ఎంత ఇస్తున్నారమ్మా? ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, 10,000 రూపాయలు. సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి మైనర్ గ్రామ పంచాయతీ ఏదైతుందో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి 10,000 రూపాయలకి పెంచడం జరిగింది. మైనర్ గ్రామ పంచాయతీలు అనేది ఏదైతుందో, అదే మేజర్ గ్రామ పంచాయతీలు ఏదైతుందో మేజర్ గ్రామ పంచాయతీలకి 25,000 అనేది వాళ్ళు కేటాయించడం జరిగింది, శాంక్షన్ అనేది చేయడం జరిగింది. సో దట్ గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో, ఆ యొక్క పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనే విధంగా వాళ్ళందరికీ కూడా బేసిక్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్, స్నాక్స్, జెండా వందనం, సో కార్యక్రమాలు, సో ఇవన్నీ కూడా ఓకేనా ఒక సెలబ్రేషన్గా చదువుకోవాలి, సెలబ్రేషన్గా చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ ఉత్సవాలు అనేది ఏదైతే ఉన్నాయో కదమ్మా, అలా మనకి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఉద్దేశంతో కేటాయించడం జరిగింది. ఇది కాకుండా
మార్చ్ 20 2024 నుంచి పెండింగ్లో ఉన్న 15th ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన ఫండ్స్ ఉన్నాయమ్మా 998 కోట్లు. ఆ 1000 కోట్లు కూడా రిలీజ్ చేశారు. దాంతోపాటు ఈ వర్క్స్ అన్ని కూడా అలొకేట్ చేయడం జరుగుతుంది. సో అలా రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇది గ్రామీణ ఉపాధి అవకాశాలు అనేది మెరుగుపరచడం అనేది దానికి మెయిన్ ఇంటెన్షన్, సమగ్రమైన గ్రామీణ అభివృద్ధి. సో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అమ్మా. 13,326 గ్రామ పంచాయతీలు గ్రామ సభలను నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్. ఎన్ని రోజుల సందర్భంగా? 100 రోజులు. తెలుగు మీడియంకి సంబంధించిందమ్మా ఇది. ఆల్రెడీ మీ అందరికి కూడా బడ్జెట్ కాపీస్ ఉండే ఉంటాయి. సో హోప్ ఐ జస్ట్ గివెన్. సో డ్యూరింగ్ దీస్ గ్రామ సభస్ రెజల్యూషన్ ఇస్ పాస్డ్ ఆన్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ వర్త్ ఆఫ్ 4,500 crores. ఎన్ని రెజల్యూషన్స్, తీర్మానాలు, ఎన్ని తీర్మానాలమ్మా? దాదాపు 4,500 కోట్లు. ఐ థింక్ ఇంతకుముందు 14,000 ఎంత ఉన్నట్టున్నాను, ఐఎమ్ వెరీ సారీ. 4,500 కోట్లకి సంబంధించిన పనులు అనేది ఏదైతుందో, ఓకేనా, ఆ పనులు ఎంజీ నరేగాకి సంబంధించిన పనులు అనేది ఏదైతుందో ఆ పనులు అనేది వాళ్ళు శాంక్షన్ అనేది చేయడం జరిగింది. ఎన్ని శాంక్షన్ చేయడం జరిగింది? ఇది నెంబర్ 1. ఎంత వర్క్స్, ఎన్ని కోట్ల రూపాయల ఫండ్స్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెంబర్ 1, చంద్రబాబు నాయుడు గారు ఏ యొక్క గ్రామ సభకి అటెండ్ అయ్యారు? సో వానపల్లి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి అమ్మా. విలేజెస్ మీదనే మీరు ఫోకస్ చేయండి, మిగతా దాని మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతుందో పార్టిసిపేటెడ్ ఇన్ ద మైసూరు వారిపల్లి. సో పవన్ కళ్యాణ్ గారు మైసూరు వారిపల్లి, అండ్ ఏదైతే మనం చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు వానపల్లి విలేజ్ అనేది ఏదైతుందో, ఈ రెండు ఇంపార్టెంట్. ఒకటి సీఎం, ఒకటి డిప్యూటీ సీఎం అమ్మ. చెప్పలేం బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో మనకు తెలియదు కాబట్టి, ఏ రూపంలోనే రావచ్చు కాబట్టి, సో ఏదైతే ఎగ్జామినేషన్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి, స్కోప్ ఉన్న దాని మీదనే ఫోకస్ చేస్తున్నాం. కాన్సెప్ట్ అనేది అవసరం లేదు ఇక్కడ మనకి, ఓకేనా. సో తన పంచాయతీరాజ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన మంత్రి పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ అవగాహన ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు ది డీటెయిల్స్ అట్ దట్ వన్, ఓకేనా. సో ఎందుకంటే బడ్జెట్ కాబట్టి బడ్జెట్ మీదనే మనం ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో దాదాపు 9 కోట్ల మ్యాండేస్, పర్సంటేజ్ అంటాం, దాదాపు ఎన్ని కోట్ల పనులు అనేది కల్పించని 9 crore మ్యాండేస్ అని చెప్పేసి ఆర్ పర్సంటేజ్ అని చెప్పేసి అంటాము. సో అన్ని కోట్లకి సంబంధించిన పనులు కల్పించాలి. దాదాపు ఎంతమందికి అమ్మా? ఎంతమందికి? 54 లక్షల కుటుంబాలు. ఎన్ని లక్షల రూపాయలు? 54 lakhs ఏదైతుందో ఆ యొక్క కుటుంబాలకి లబ్ధి చేకూర్చే విధంగా, ఓకేనా. సో దాదాపు 87 వర్క్స్ ఏదైతుందో పనులు వర్గీకరణ 87 రకాల పనులు అనేది ఏదైతుందో, ఓకేనా, కేటాయించారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. 4,500 కోట్లు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 13,300 గ్రామ సభలను గుర్తుపెట్టుకోండి. సో ఒకేసారి శాంక్షన్ చేయడం జరిగింది. సో చెప్పా కదా, లైక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ రోడ్డు, డ్రైనేజ్ సిస్టము, వాటర్, పాండ్స్, మైనర్ ఇరిగేషన్, సూక్ష్మ ఇరిగేషన్, ఇవన్నీ కూడా ఆ కేటగిరీ ఇంకోసారి డ్రింకింగ్ వాటర్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇదంతా ఎందుకు అదనంగా ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తున్నానంటే అమ్మా, ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎక్కడి నుంచైనా బిట్టు పడే అవకాశం ఉంది కాబట్టి ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏదో పైపైన బడ్జెట్ చెప్పుకుంటూ పోతే అవ్వదు. మేబీ జనరలైజ్డ్గా అయితే జనరల్ స్టడీస్ ఎగ్జామినేషన్ అవుతుందేమో, కానీ ఈ భారీ గ్రూప్ 2 లాంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లు మాత్రం ఇన్ డీటెయిల్డ్గా చదవాల్సి వస్తుంది. నాకున్న ఇన్ఫర్మేషన్, నాకున్న సమాచారం అంతా అందిస్తున్నాను. కేవలం దీని మీద బేస్ చేసుకొని మేము చదవాలా సార్, ఇవే ఎగ్జామ్లో వస్తాయంటే ఖచ్చితంగా రావు. నేను నా గత 10 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ అనేది వాస్ట్గా ఉంటుంది, బౌండరీలెస్ ఉంటుంది, లిమిట్లెస్ ఉంటుంది. ఏ మూల నుంచి అయినా సరే మనకి బిట్టుపడే అవకాశం ఉంది కాబట్టి, సో వాస్ట్ కాబట్టి దీనికి సంబంధించిన ఏమన్నా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మార్కెట్లో దొరికే కరెంట్ అఫైర్స్ కానీ, మార్కెట్లో దొరికే ఏదైనా రెఫరెన్స్ బుక్స్ కానీ ఉంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ జత చూర్చుకోండి, ఓకేనా. యాడ్ ఆన్ పాయింట్స్గా చేసుకోండి. సో తెలిసింది కదా, గ్రామీణ పేదలకి సుస్థిర జీవనోపాధిని అందించడానికి మరియు గ్రామీణ ప్రాంతాల మన్నిక నాశనం సృష్టించడానికి ఆ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి పథకం కింద 16 శాఖల సమన్వయం, ఎన్ని శాఖల సమన్వయం చేస్తుంది? 16 శాఖలను సమన్వయం చేస్తుంది. దాదాపు ఇప్పటి వరకు 12 లక్షల కుటుంబాలకి 100 రోజులు అనేది ఆ యొక్క ఏదైతే పని అనేది కల్పించాము అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా స్టేట్మెంట్స్ అనేది ఇస్తున్నారమ్మా. సో గ్రామీణ ఆస్తులు సృష్టిస్తారు, తెలుసు అనుకుంటే కదా, ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ యొక్క రూరల్ ఏరియాస్లో అసెట్స్ అనేది క్రియేట్ చేయడమే దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో హార్టికల్చరు, ఓకేనా. సో అయితే పాండ్స్ కానీ, ఓకే, ఆ యొక్క చెరువు కుంటలు లాంటివి ఏర్పాటు చేయడము, యానిమల్ హస్బెండరీ, నర్సరీస్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్, అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టు ఎనేబుల్ ఎవ్రీ పూర్ ఫ్యామిలీ ఇన్ రూరల్ ఏరియాస్ టు కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబం అనేది పేదరికం నుంచి మనం బయటపడాలి అన్న ఉద్దేశంతోనే మా యొక్క చర్యలు అనేది ఉంటాయి. సో SHG, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. డ్వాక్రా సంఘాలు 1982, అంతకుముందు సేవ అనే వాళ్ళం 1979లో. సో తర్వాత 1982లో డ్వాక్రా సంఘాలు అంటాం. సో వాళ్ళని పేదరికం నుంచి బయటకు పడే విధంగా, ఓకే, ఇండిపెండెంట్, ఫినాన్షియల్ ఇండిపెండెంట్, ఆర్థికంగా వాళ్ళని స్వావలంబనం కలిగించే విధంగా, వాళ్ళ నిర్ణయాలు, ఆర్థిక నిర్ణయాలు వాళ్ళే సొంతంగా తీసుకునే విధంగా మేము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది
ఇంకా వడ్డీ లేని రుణాలు లాంటివి ఇవ్వడము, రుణమాఫీ లాంటివి చేయడం, అవన్నీ కూడా ప్రకటనలు కూడా సర్వేలో వస్తాయమ్మా, అవి మనకు అవసరం లేదు. సో అవన్నీ కూడా ప్రకటనలకు సంబంధించి ఇంకా మనకి అమలు అవ్వలేదు కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద లేటర్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవాలి. ఓకేనా? అయితే పిఎంఈజీపీ పథకం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ స్వయం సహాయక బృందాలు కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, యువత కానీ, ట్రేడర్స్ కానీ, చిన్న చిన్న మైక్రో ఇండస్ట్రీస్ అనేది ఏర్పాటు చేయడం, సూక్ష్మ టైనీ ఏదైతే ఇండస్ట్రీస్, దాదాపు ప్రభుత్వం వచ్చేసి 10 లక్షలు లేకపోతే 20 లక్షల వరకు వీళ్ళకి లోన్ అనేది బ్యాంకుల ద్వారా రుణాలను ఇచ్చి వడ్డీ అనేది అందిస్తుంది, క్యాపిటల్ సబ్సిడీ అనేది ఇస్తుంది. సో దాదాపు మనకి 15% నుంచి 35% వరకు మనకి సబ్సిడీ, వడ్డీ రాయితీ అనేది ఈ యొక్క పిఎంఈజీపీ పథకం కింద ఇస్తుంది. సో యువత ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి కింద ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మేము ఆ విధంగా మా యొక్క ప్రభుత్వం కూడా ఏదో విధంగా సహాయ సహకారం అందిస్తాం. అండ్ పిఎంకి సంబంధించిన మోఫ్పీ తెలుసు అనుకుంటే కదా, ఈ యొక్క ఏదైతే మనం చెప్పుకున్నా ఈ ఫార్మలైజేషన్కి సంబంధించిన మైక్రో ఫుడ్ ఎంటర్ప్రైజ్ ఏదైతుందో, ఎవరైతే ఆహార ప్రాసెసింగ్కి సంబంధించిన ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయాలనుకుంటే వాళ్ళకి కూడా రాయితీలు అనేది మేము ప్రకటిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది కాకుండా పిఎం స్వానిధి, ఐ థింక్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీస్లో, కార్పొరేషన్స్లో స్వానిధి, పిఎం స్వానిధి 10,000 రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆ యొక్క లోన్ అనేది ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైనా మున్సిపాలిటీస్లో వాళ్ళు చిరు వ్యాపారాలు చేయాలనుకున్నా కానీ, లేకపోతే ఏదైనా సరే ట్రేడ్ చేయాలనుకున్నా కానీ, వ్యాపారం చేయాలనుకున్నా కానీ, సొంతంగా వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి స్వానిధి అనేది పెట్టుబడి ఏదైతే ఉందో 10,000 రూపాయలు అనేది వాళ్ళకి ఇస్తున్నారు. సో ఆ విధంగా పిఎం విశ్వకర్మ ట్రెడిషనల్స్ ఏదైతే సంప్రదాయ వృత్తులు కలిగిన వాళ్ళకి కూడా ఆర్థికంగా వాళ్ళకి ఆధునికమైన టూల్స్ అనేది అందిస్తాం, మోడర్న్ టూల్స్ అనేది అందిస్తాం. ఇవన్నీ కూడా నేషనల్ లెవెల్ స్కీమ్స్ అమ్మా. సో మేము కూడా అప్లై చేస్తాము, మేము దానికి ముందుకు తీసుకెళ్తాం అనేది దానికి మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా? సో మిగతావన్నీ కూడా నేషనల్ లెవెల్కి సంబంధించింది ఆల్రెడీ మనం బడ్జెట్లో డిస్కస్ చేసుకున్నాం, ఇది ఇండియన్ బడ్జెట్లో, అది చూసుకోండి. సో ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ హ్యాస్ కంప్లీటెడ్ 1574 వర్క్స్ connecting 21,374 habitants with 2,855 kilometers of roads. సో రూరల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఇది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ అమ్మా. ఇది ఏదైతే మనం చెప్పుకున్నామో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. దాదాపు ప్రతి గ్రామానికి, ప్రతి విలేజ్ ఏదైతే ఉందో, ప్రతి విలేజ్ అనేది ఏదైతే ఉందో విలేజ్కి, మండలానికి కనెక్టివిటీ అనేది ఉండాలి. ఓకేనా? మండలం నుంచి డిస్ట్రిక్ట్కి కనెక్టివిటీ ఉండాలి, డిస్ట్రిక్ట్స్ నుంచి స్టేట్ క్యాపిటల్కి కనెక్టివిటీ అనేది ఉండాలి అని చెప్పేసి ఒక ఎక్స్టర్నల్, అంటే రూరల్ హ్యాబిటెంట్స్, గ్రామీణ ఆవాసాలు ఎక్కడైతే ఉన్నాయో 500+ హ్యాబిటెంట్స్, 500+ హ్యాబిటెంట్స్ ఎక్కడైతే ఉంటారో, 1000+ హ్యాబిటెంట్స్ ఎక్కడైతే ఉంటారో, అదే కొండ ప్రాంతాల్లో 500+ హ్యాబిటెంట్స్, అంటే 500 జనాభా కంటే ఎక్కువగా కొండ ప్రాంతాల్లో అండ్ 1000 కంటే జనాభా ఎక్కువ మైదాన ప్రాంతాలు ఎవరైతే కలిగి ఉంటారో ప్రతి గ్రామానికి కూడా తార్ రోడ్డు అనేది ఉండాలి. అంటే ఇంటర్నల్ రోడ్స్ కాదమ్మా, గ్రామ పంచాయతీ రోడ్లు కాదు, గ్రామం నుంచి మండలానికి, ఓకేనా, ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి రూరల్ కనెక్టివిటీ రోడ్స్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్మించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పాతదే అమ్మ. ఓకేనా? సో ఎక్స్టర్నల్ అలా దాదాపు 1574 పనులు అనేది, వర్క్స్ అనేది, కాంట్రాక్ట్స్ అంటాం, ఫినిష్ చేయడం జరిగింది. కనెక్టింగ్ అలా దాదాపు 2034 హ్యాబిటెంట్స్. ఇక్కడ చూసారా, గ్రామ పంచాయతీలు లేదు, గ్రామాలు అనొచ్చు. హ్యాబిటెంట్స్ అంటే ఆవాసాలకి మేము కనెక్షన్ ఇచ్చాము. అండ్ దాదాపు 2855 కిలోమీటర్లు, అంటే ఎక్కడైతే డెప్రైవ్డ్, ఎక్కడైతే అప్పటి వరకు కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేక మట్టి రోడ్లు ఉండి, కంకర్ రోడ్లు ఉండి, తార్ రోడ్లు లేని వాళ్ళు, ఓకే, బిటినమస్ తార్ రోడ్స్ అంటే కదా, బీటీ రోడ్లు ఏదైతే ఎక్కడైతే లేవో అక్కడ మేము రోడ్ కనెక్టివిటీ అనేది చేసామనేది వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అడిషనలీ 164 రోడ్ అండ్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్స్ ఆర్ అండర్వే. సో ఇంకా పనుల్లో ఇంకా ఉన్నాయి, కొనసాగుతున్నాయి అనేది. సో ఐ ప్రపోజ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి దాదాపు 16,739 కోట్లు అనేది కేటాయించాము అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క 16,739 కోట్లు అనేది గుర్తుపెట్టుకోండమ్మా, ఎందుకంటే డిప్యూటీ సీఎంకి సంబంధించిన శాఖ కదా, చెప్పలేం, అనుకోవచ్చు, రావచ్చు. సో అన్నీ కూడా అజంప్షన్సే, అన్నీ కూడా హైపోథెటికలే. నెక్స్ట్ వన్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్ అనేది ఏదైతుందో దాని మీద మనం కొంచెం ఫోకస్ చేద్దాం.